రారా మనవడా, రా వసుంధరా, జాగ్రత్త, రండి. ఇప్పుడు మీ ఇద్దరికి స్నానాలు చేయిస్తాను. మీరిద్దరూ అభ్యంగన స్నానాలు చేసి ఆ తడిబట్టలతోనే గుళ్ళో ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణాలు కూడా ఎవరికి వారు విడిగా చేయటం కాదు, మేము కొంగుముడి వేస్తాం. ఏమన్నా దోషాలుంటే పోతాయి. దగ్గరికి జరగండ్రా. పట్టుకునే ఉన్నాం. ఎదురుబెదురుగా నుంచోండి. అబ్బా, నానమ్మ చలేస్తుంది. అరే, పెళ్ళాం పక్కనుంటే చలేంట్రా? అరిరే అరిరే మనసే అదిరే, నీ వల్ల నాలో నయ్యల్లరే. ఎవరే ఎవరే కుదురే చదిరే, తొలిసారి తనువంత ఓ జాతరే. ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో, అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో. స్నానం అయిపోయి చాలాసేపు అయిందిరా. పైకి రండి, ప్రదక్షిణలు చేదురుగాని. ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నా. రండి. రండి, ఇద్దరూ కలిసి ఇక్కడ నుంచోండి. ఇక్కడే ఉండు. రేయ్, అది విప్పు. ఆ నడుం కట్టు విప్పు. ఇలా భుజం మీద వేసుకో. ఇలా తిరుగు. ఇవ్వరా. అమ్మా, బొట్టు పెట్టి వీడికి. అమ్మా, బొట్టు పెట్టుకోండి అమ్మా. తిరగరా, బొట్టు పెడుతోంది. అమ్మాయి నువ్వు పెట్రా. వితండవాదం చూసి పెట్రా. ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కొంగుముడు వేశాను కదా, ప్రదక్షిణలు అయ్యేంత వరకు ఆ ముడి విప్పకూడదు. అర్థమైందా? ఒకరితో ఒకరు అడుగులో అడుగు వేసుకుంటూ జీవితాంతం ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుస్తామన్నట్టుగా చిన్నగా నడవాలి. అడుగు తడబడితే అమ్మాయి అడుగు కూడా తడబడుతుంది. చూసుకొని నడవండి. మొదలు పెట్టండి.
ఆ, 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 నానమ్మ జాగ్రత్తరా. ఆ, అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలా లేదంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలా? ఎక్కడి నుంచి మీరు ప్రదక్షిణలు మొదలు పెట్టారో అక్కడి నుంచి 3 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆపండ్రా చాలు. అలాగే నానమ్మ. నానమ్మ మళ్ళీ ఏమైందిరా మీకు? నానమ్మ, జాగ్రత్తరా. ఇప్పుడు 3 ప్రదక్షిణలు చేయాలా లేదంటే 5 ప్రదక్షిణలు చేయాలా? 3 చెయ్యండి చాలు. సరే సరే. పిల్ల జాగ్రత్త. నానమ్మ, మళ్ళీ ఏంట్రా? అంటే ఏదో చెప్దామని గుర్తొచ్చింది, మర్చిపోయాను. తర్వాత చెప్పొచ్చు గాని మీరు మొదలు పెట్టండి. సరే. అంటే అది నీకేదైనా సందేహాలొస్తే నన్ను పిల్లు, నేనొస్తాను. పదమ్మా. వీడేమైనా పిచ్చి వేషాలు ఇస్తే నాకు చెప్పు. అమ్మమ్మ అని కేకై. నువ్వు నిజంలాగా నన్ను ముడేస్తుంటే ఏ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలో నన్ను చూస్తున్నా. నేను అదే పనిగా నిన్ను వెలేస్తూనే ఉన్నా. సార్ ఆగండి, ఏంటిది? నేను మిమ్మల్ని టేస్ట్ చేయకూడదు, మీరు నన్ను టేస్ట్ చేయకూడదు అని అన్నారు కదా, మరేంటి ఇలా చేస్తున్నారు? ఆహా, అప్పుడు అలా అనకపోతే నువ్వు ఊరుకునేదానివా? ఇప్పుడు దొరికావే నువ్వు, చెప్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హిందూ సంప్రదాయం ప్రకారం నలుపు రంగు శివునికి, వాటిలోని బంగారు లేదా పగడపు పూసలు అమ్మవారికి ప్రతీకలు. అంటే శివశక్తుల కలయిక. అన్యోన్యమైన దాంపత్యానికి ప్రతీక. ఇది భర్త క్షేమాన్ని, ఆయుష్ని కాపాడతాయి. అలానే వైవాహిక జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఏంటి, ఈ నల్ల పూసలకి ఇంత అర్థం ఉందా నానమ్మా? అవునరా మనవడా. మన వివాహ వ్యవస్థలో ప్రతి సాంప్రదాయానికి ఒక అర్థం ఉంది. అర్థమైందా? మనవడా, ఇదే తాళనుకో. ఇప్పుడు మంచి ముహూర్తం. ఇది అమ్మాయి మెళ్ళో వెయ్. తీసుకోరా. మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.